డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా కెరియర్ పరంగా కొంతమందికి చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. ఆ ఉన్నతమైన ఆశయాలని నెరవేర్చుకోవడానికి వారి యొక్క జాతకము ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది అనే విషయాల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను ఇక్కడ విపులీకరించి చెప్పబోతున్నాను. మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఫ్యూచర్లో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల్ని చర్చించము. అవన్నీ కూడా అబద్ధాలే, దానికి నిరూపణలు చాలా ఉన్నాయి కూడాను. అయితే మనం ఏం తెలియజేస్తామంటే, ఒక జాతకాన్ని తీసుకొని ఈ జాతకము మీరు చేసుకున్నటువంటి కర్మఫలం వలన ఏర్పడినది. దానిలో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అయితే పాజిటివ్స్ ని మనం తెలుసుకుని ఆ మార్గంలో కానీ మనం ప్రయాణం చేయగలిగితే మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి తగినటువంటి క్రియ కర్మ మీరు చేయవలసి ఉంటుంది అనేది మనం చెప్తాం. అయితే మన జాతకములో ఏది మనం చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా ఉంటుంది. అది మీ యొక్క విజ్ఞతతో తెలుసుకొని కానీ ముందుకు వెళితే ఖచ్చితంగా ఉత్తమ స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఇక్కడ గమనించండి, ఐఏఎస్, ఐపీఎస్, సిబిఐ, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఇలాంటి లెఫ్టినెంట్ జనరల్, ఇలాంటి గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ అంటారు వాళ్ళని. వారి జాతకము ఏ విధంగా ఉంటుంది, ఇది నేను ఇక్కడ వేసినటువంటి ఒక మేల్ జాతకము. ఆల్రెడీ ఇతను ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్గా వర్క్ చేశారు ఒకప్పుడు. అతని జాతకంలో ఎలాంటి గ్రహ అమరికలు కానీ కర్మ సంబంధమైనటువంటి అలైన్మెంట్ అంటారు ఉన్నాయో చూస్తాం. అయితే మొట్టమొదట మనము ఎలాగా ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని యూజ్ చేస్తామనేది మనకు తెలియాలి. ఏ జాతకాన్నైనా మనం పరిశీలించేటప్పుడు మనం చెప్పే ఫార్ములా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సల్ గా ఒకేలాగా ఉంటుంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. అంటే మనం చెప్పే విషయాలు ఏది కానీ, ఏ విషయానికి సంబంధించి కావచ్చు, కెరీర్కి సంబంధించి కావచ్చు, వివాహానికి సంబంధించి కావచ్చు, విదేశాల్లోకి ప్రయాణం చేసే విషయాల గురించి కావచ్చు, ఏ చిన్న విషయాన్ని మనం టచ్ చేసినా కానీ అది యూనివర్సల్ గా ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాలకు అది అక్యురేట్ కనెక్ట్ అయ్యేటట్టుగానే మనము ఫార్ములాని బేస్ చేసుకుని చెప్తుంటాం. అంతేగాని ఒకరికి ఇలాగ ఉండి ఇంకొకరికి అలా ఉండి ఆ ఫార్ములా మారిపోవడం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, జనరల్ గా ఒక ఐఏఎస్ అవ్వడానికి కానీ, ఐపీఎస్ కావడానికి కానీ, సిబిఐలో ఇలాగ ఇన్వెస్టిగేషన్ అంటే ఏసీబీగా పనిచేయడానికి కానీ, ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఏమిటంటే దాంట్లో సీక్రెట్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంటారు. ఇలాంటి వాటికి ఏ గ్రహాల యొక్క కర్మ రిజిస్టర్ అనేది పనిచేస్తుంది అనేది మనం మొదట తెలుసుకుంటాం. ఫార్ములా తెలుసుకుంటాం. ఆ ఫార్ములా ఆల్రెడీ ఒకరు ఇలాగ చాలా జాతకాలు మేము ముందుకు తీసుకొస్తాము. మచ్చుకి ఈ ఒక జాతకాన్ని ఇక్కడ ఈరోజు నేను ఇల్లస్ట్రేషన్ గా తీసుకుని మీ ముందర ప్రదర్శించడం అనేది, డెమో ఇవ్వడం అనేది జరుగుతోంది. దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటిది ఏమిటంటే, అడ్మినిస్ట్రేషన్ అంటేనే
సూర్యుని కర్మ అనేది మనకు తప్పనిసరిగా ఉండాలి. అది అందరికీ తెలిసిందే. ఒక నిర్వాహక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ప్రవర్తించాలంటే వారికి సూర్యకర్మ రిజిస్టర్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఇది నెంబర్ 1. అంటే ఇక్కడ సూర్యుడు ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకర్మ అనేది ఉండాలి అని చెప్తున్నాను. సూర్యకర్మ ఉండాలి. అయితే ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాటిని మనం ఏం చెప్తామంటే దళపతి కిందకి పోలుస్తాం. సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు. అందుకని సైన్యాధ్యక్షత వచ్చేస్తేనే సూపర్వైజింగ్ చేయడం అంటేనే పోరాడ బుద్ధి కలిగినటువంటి వారే కుజకర్మను కలిగినటువంటి వారుగా ఉంటారు. వారు మాత్రమే షార్ప్ గా ముందుకెళ్ళడానికి ఆవేశంతో గాని, పోలీస్ అంటేనే కొద్దిగా ఆవేశంగా కొన్ని చోట్ల ప్రవర్తించాల్సి ఉంటుంది. సిబిఐ గాని ఐఏఎస్ గాని ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటే డూ వాట్ ఐ సే అంటే ఒక పదం అనేది వారి జీవితంలో ఒక ఊతపదంగా ఉంటుంది. ఎవరైనా చెప్పిన మాట వినకపోతే డూ వాట్ ఐ సే అనేసి అంటారు. అలాంటి డూ వాట్ ఐ సే అని చెప్పగలిగే శక్తి ఒక కుజ కర్మకు మాత్రమే ఉంటుంది. అంటే తేజ శక్తి ఇది మనం తీసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సిబిఐ అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళాలంటే వారికి సూక్ష్మ బుద్ధి ఉండాలి. దేన్నైనా కానీ కనుగొనగలగాలి. వాళ్ళ యొక్క చేతి రాతలు లేదా చేతి ముద్రలు కానీ వాళ్ళ యొక్క కన్నింగ్ నేచర్ అంటే మామూలుగా ఈ యొక్క డిపార్ట్మెంట్ లో ఉండేవారి కంటే కానీ దీనికి వ్యతిరేకంగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వారికి కన్నింగ్ నేచర్ ఉంటుంది. ఆ కన్నింగ్ నేచర్ కంటే కూడాను అధికమైనటువంటి శక్తిని మనము కలిగినటువంటి వారుగా వీరుండాలి. అందువల్ల ఇక్కడ వీరికి కంపల్సరీగా బుధకర్మ కూడాను యాడ్ అవ్వాలి. ఈ బుధకర్మ యాడ్ అయితేనే వాళ్ళు దాంట్లో అనేకమైన పరిశోధనలు చేయగలరని నేను నమ్ముతున్నాను. అదే విధంగా ఇంకా పరిశీలించుకుంటూ వెళ్ళినట్లయితే శనికర్మ కూడా ఉండాలి. ఈ శనికర్మ ఏమిటంటే ఇప్పుడు జైల్లోకి వస్తున్నటువంటి వారు కావచ్చు, ప్రిజన్కి వచ్చినటువంటి ఖైదీలు కావచ్చు, అక్కడ వాళ్ళకి ఏర్పడిన జైలు కావచ్చు, సెరసాలు అంటారు. అదేవిధంగా అక్కడ బాత్రూమ్స్ కానీ వచ్చినటువంటి వాళ్ళు అంటే శనికర్మ ఏం చెప్తుందంటే ఇతరుల యొక్క తప్పుల్ని ఎత్తి చూపించగలిగే శక్తి శనికర్మకు ఉంటుంది. ఇతరులు చేసే తప్పిదములన్నిటి వెంటనే ఫైండ్ అవుట్ చేయగలిగే శక్తి శనికర్మకి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూర్యకర్మ, కుజకర్మ, బుధకర్మ, శనికర్మతో ఇది గవర్నమెంట్ సంబంధమైనటువంటి వ్యవహారం కాబట్టి రాహు కర్మ అనేది ఉండాలి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చేస్తేనే అక్కడ ఖచ్చితంగా రాహు కర్మ ఉండాలి. ఇలాగ మనము 5 కర్మ రిజిస్టర్లు కూడా ఎవరికైతే బలంగా ఉంటాయో ఒకరి జాతకంలోనే ఒకరి కుటుంబంలో ఈ 5 కర్మ రిజిస్టర్లు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. ఇప్పుడు జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నటువంటి అతనికి తనకు బిడ్డలు పుడితే మళ్ళీ ఐఏఎస్ ని తయారు చేయాలనుకుంటారు. ఒక ఐపీఎస్ గా ఉంటే వారు మళ్ళీ తయారు చేసే పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి. ఐఎఫ్ఎస్ గాని ఇలాగ చాలా కేటర్లు ఉన్నాయి. అలాగే సిబిఐ గాని ఏసీబీ గాని ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడం గాని నేర విచారణ చేసి కనుగొనడానికి కావలసినటువంటి శక్తి ఈ సూర్యకర్మ, కుజకర్మ, బుధకర్మ, శనికర్మ, రాహుకర్మ ఉన్నటువంటి వారి కుటుంబాల్లో ఉంటాయి. అయితే ఈ 5 కర్మ రిజిస్టర్లు కూడాను ఒకే జాతకంలో కానీ మనకి కనెక్ట్ అయితే వారికి అత్యద్భుతమైనటువంటి శిఖరాలకి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ లో ఐఏఎస్ లో కానీ అంటే సివిల్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ లో వెళ్ళడానికి ఆ జాతకం అయితే పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇలాంటి జాతకాలు మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారంటే ఇక్కడ నేను చెప్పినటువంటి సూర్యకర్మ, కుజకర్మ, బుధకర్మ, శనికర్మ, రాహుకర్మ ఉంటేనే వారిని ఐఏఎస్, ఐపీఎస్, సిబిఐ ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ సీట్లో కూర్చొని పెడుతుంది. అవి ఏమీ లేకుండా అంటే ప్రపంచంలో ఈ 5 కర్మలు ఒకరికి ఉండకపోవచ్చు, కాకపోతే భావా సంబంధం కలిగి ఉండొచ్చు, నక్షత్ర సంబంధం లేకపోవచ్చు. ఎట్టకేలకు ఏదో ఒక విధంగా అవి కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అది సంభవం అవుతుంది. అదే విధంగా ఇక్కడ సూర్యకర్మను తెలియజేసే నక్షత్రాలు ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు. కుజకర్మను తెలియజేసే నక్షత్రాలు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాలు. బుధకర్మను తెలియజేసే నక్షత్రాలు రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు. శనికర్మను తెలియజేసే నక్షత్రాలు వచ్చి ధనిష్ట, స్వాతి, పునరుషం నక్షత్రాలు. రాహుకర్మను తెలియజేసే వచ్చి పుష్యం, విశాఖ, శతభిష నక్షత్రాలని మనకు తెలుసుంటాయి. ఇది డిఎన్ఏ కాన్సెప్ట్. అయితే సూర్యకర్మను తెలియజేసే గ్రహం వచ్చి కేతు అనే గ్రహము,
కుజకర్మ తెలియజేసే గ్రహం శని అనే గ్రహం, బుధకర్మకు ఏ గ్రహం లేదు తెలియజేయదు. శనికర్మ తెలియజేసే గ్రహం బుధుడని, రాహుకర్మ తెలియజేసే గ్రహం గురువు అని, కేతువు అంటే సూర్యకర్మ తెలియజేసే భావము భావాధిపతి 12వ భావం 12వ భావాధిపతి అని, అలా కుజకర్మం తెలియజేసే భావం భావాధిపతి 11వ భావం 11వ భావాధిపతి అని, బుధకర్మం తెలియజేసే భావం భావాధిపతి వచ్చి 4వ భావం అని, అలాగే శనికర్మం తెలియజేసేది 6వ భావం 6వ భావాధిపతి అని, రాహుకర్మం తెలిసి 9వ భావం 9వ భావాధిపతి అని మనకి తెలిసి ఉండాలి. ఇవి ఒక ఫండమెంటల్స్. ఈ రూల్స్ ప్రకారంగా మనం ముందుకెళ్తాం. అయితే ఒకరి ప్రొఫెషన్ ని తెలియజేసేది ఏమిటంటే లగ్నము నుండి చూసుకోవాలి. లగ్నం నుండి మరియు 6, 10 భావాలు భావాధిపతుల యొక్క సంబంధము ఈ యొక్క చెప్పినట్టు సూర్యకర్మతో గాని, కుజకర్మతో గాని, బుధకర్మతో, శనికర్మతో, రాహుకర్మతో కనెక్ట్ అయినప్పుడు వీరు ఐఏఎస్ గా గాని, ఐపీఎస్ గాని, ఇలాగ అడ్మినిస్ట్రేషన్ లో గొప్ప స్థాయికి వస్తారనేది రూల్. ఇది ఇట్ ఈస్ రూల్ ఈస్ ఫార్ ఆల్ అన్నాం. అంటే ఏమిటి, అందరికి ఒకటే ఉంటుంది. 2 2s are 4 ఇట్ ఈస్ సేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం అంతా కూడాను ఒకేలాగా ఉంటుంది. అంతేగాని మన దేశంలో 2 4 అని, ఇంకొక దేశంలో 2 5 అని చెప్పరు కదా. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మనం ఏం చేస్తామంటే మనం చెప్పే ప్రతి విషయాన్ని యూనివర్సల్ గా కనెక్ట్ చేసి చూస్తాం. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క బిడ్డల జాతకాలని 10వ తరగతి చదివేటప్పటికే ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్ తీసుకెళ్లి ఇచ్చి వీరి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి, వీరు ఏమి చేస్తే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు అని తెలుసుకోవాలి. అది వారి జాతకంలోనే ఉంటుంది. ఆ రీతిలో మన దగ్గరికి చాలా మంది తెలివైన తల్లిదండ్రులు వస్తున్నారు. అది నిజంగా వారిని మేము అడ్మైర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడతా ఉంది. పొగుడుతుంటాను నేనైతే. మీరు నిజమైన తల్లిదండ్రులు చెప్పాలంటే, ఎందుకంటే బిడ్డలకి ఆస్తిపాస్తులను అందిస్తారో అందించరో కానీ వారి జీవితంలో వారి ఆశయాల్ని నెరవేర్చడానికి 10వ తరగతి చదువుతున్నటువంటి స్థాయిలోనే వారి జాతకం ఏ పర్మిషన్ ఇస్తుంది, ఏ అడుగులు వేసి ముందుకెళ్తే వారు ఉన్నత స్థాయికి వస్తారనేది ఉంటుంది. దాన్ని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డికోడ్ చేసి ఇస్తుంటాం. ఇక్కడ పొందుపరిచినటువంటి ఈ యొక్క చార్ట్ ఒక ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ గారిది. నేను చెప్తున్నటువంటి అంశాలు ఇందులో ఉన్నాయో చూద్దాము. మొదట ఏం తెలుసుకోవాలంటే, లగ్న పాయింట్ ధను లగ్నంలో పడింది. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం కాబట్టి ఇది బుధుని కర్మకు చెందినటువంటి నక్షత్రంగా మనం నిర్ధారణ చేస్తాం. అయితే రాశిపడి నక్షత్రం అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రానికి రాశిపడి నక్షత్రం అంటారు. అంటే ఇది లగ్నము. ఇది చంద్రుడు కూర్చున్న నక్షత్రాన్ని రాశి అంటారు. ఆ రాశి వచ్చి పునర్వసు నక్షత్రంలో కూర్చున్నది. అయితే ఈ పునర్వసు అనేది ఏమిటంటే శని కర్మ కలిగినటువంటి నక్షత్రం. అదేవిధంగా లగ్నాధిపతి అయినటువంటి గురువు తీసుకోవాలి. లగ్నాధిపతి గురువు ఇక్కడ ఉత్తర అనే నక్షత్రంలో మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. లగ్నాధిపతి గురువు ఈ 3 విషయాలు ఇంపార్టెంట్. మనం జాతకం చూసేటప్పుడు లగ్నాధిపతి గురువు ఉత్తర నక్షత్రంలో కూర్చున్నారు. ఉత్తర కూడాను ఇది బుధుని కర్మ కలిగినటువంటి నక్షత్రంలోనే కూర్చున్నారు. శరీరము, ప్రాణము, ఆత్మ, అందులో ఈ యొక్క 2 కనెక్టివిటీ. బుధుని యొక్క కర్మ బలంగా ఉంది. బుధుని కర్మ చాలా వరకు బలంగా ఉంది ఈ యొక్క జాతకులకు. అంటే ఇది అధికంగా ఉంది. శని కర్మ ఉంది. ఇంతవరకు ఓకే. అయితే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ జాతకులు 15, 12, 19, 32 సంవత్సరంలో పుట్టారు. 8 గంటలకని మన సోషల్ నెట్వర్క్ లో ఉంటుంది. కానీ మనం దాని టైం రెక్టిఫికేషన్ చేస్తే 8:04 AM కరెక్ట్ అయింది. పాల్కాడ్ లో కేరళలో పుట్టారని ఇవ్వడం జరిగింది. ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ అతను. మంచి పేరు ప్రఖ్యాతులు, గ్రేటెస్ట్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. అదే ఇక్కడ పేరు మనం మెన్షన్ చేయలేదు. సరే, ఇప్పుడు వీళ్ళ కెరీర్ ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కి వెళ్ళింది అనేది మనము
తెలుసుకుంటున్నాము. ఇలాంటి జాతక అమరిక మన బిడ్డల్లో గాని మన కుటుంబ పరంపరలో ఎవరికైనా ఉంటే వాళ్ళు హ్యాపీగా దానికి కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి ప్రిలిమినరీలో దాంట్లో పాస్ అయ్యి తర్వాత మెయిన్స్ కి వెళ్ళడం, దాంట్లో చాలా తతంగాలు ఉంటాయి, వాటిలో కోచింగ్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు మెయిన్ ఏమిటంటే ఇక్కడ కుజకర్మను మొదట తీసుకుందాం. కుజకర్మ ఎలా ఉండాలంటే, కుజకర్మను తెలియజేసే గ్రహం వచ్చి శని గ్రహము, నక్షత్రాలు వచ్చి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. అప్పుడు 1, 6, 10 కాంబినేషన్ అండ్ 11 కాంబినేషన్ ఉండాలి. ఇది కుజకర్మను తెలియజేసే భావం. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాగా ఆర్మీ కానీ మిలిటరీ ఇలాంటి వాటికి వెళ్ళాలంటే దీంతో పాటు శనికర్మ కూడా యాడ్ అవ్వాలి. శనికర్మ ఉండాలి. అంటే ఏమిటి, ఇక్కడ బాగా గమనించండి, 6వ భావము 6వ భావాధిపతి కానీ 10వ భావం 10వ భావాధిపతి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో కరెక్ట్ అవ్వాలి. లేదనుకుంటే ఇక్కడ 11వ భావం 11వ భావాధిపతి కనెక్ట్ అవ్వాలి. శని అనే గ్రహం కనెక్ట్ అయితే వీళ్ళు ఈ ఐపీఎస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. ఇది నెంబర్ 1. అయితే అది ఏమని ఇక్కడ ఉందో మొదట చూద్దాం. అదేంటంటే లగ్నం వచ్చి ఏంటంటే ధనుర్లగ్నము. ధనుర్లగ్నంలో నుంచి 6వ భావం ఏమిటంటే శుక్రుడు అనే గ్రహం. 6వ భావాధిపతి శుక్రుడు. శుక్రుడు డైరెక్ట్ గా 11వ స్థానంలో వెళ్ళి కూర్చునేస్తాడు. అంటే 6వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు 11లో వెళ్ళి కూర్చోవడం అంటే ఇక్కడ కుజకర్మ కరెక్ట్ అయిపోయింది. కానీ రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రాల్లో కుజకర్మ లేదు. కానీ ఇతని జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో నుంచి 6వ భావాధిపతి శుక్రుడు 11లో కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ 11 అనేది ఏమిటంటే కుజుని యొక్క కర్మను తెలియజేస్తుందని చెప్పాను. ఇది నెంబర్ 1. నెక్స్ట్ ఇది కరెక్ట్ అయింది. అదే విధంగా 6వ భావంలోనే శని ఉన్నా, లేదా 11వ భావంలో శని ఉన్నా, లేదా 10వ భావంలో శని ఉన్నా గానీ అలాంటి కనెక్టివిటీ వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కుజునిక కర్మ రిజిస్ట్రీ 6, 10తో ఎలా కనెక్ట్ అవ్వాలంటే యాక్చువల్ గా రూల్ ఏమిటంటే 6వ భావంలో గాని 10వ భావంలో గాని శని ఉండడము, 6, 10 భావాధిపతులు 6వ భావాధిపతి గాని 10వ భావాధిపతి గాని కుజునిక కర్మ రిజిస్ట్రీ అయినటువంటి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఉండడము, అది రెండోది. అయితే మూడోది ఏంటంటే 6వ భావాధిపతి గాని 10వ భావాధిపతి గాని 11వ భావం 11వ భావాధిపతితో సంబంధపడడం. ఈ 3 రూల్స్ లో ఏ ఒక్క రూల్ ఉన్నా గానీ వీరికి కుజకర్మ ఉన్నట్టు లెక్క ప్రొఫెషన్ పరంగా. కాబట్టి లగ్నంలో నుంచి 6వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు 11వ భావంలో కూర్చునేశారు. ఇది నెంబర్ 1 మనం తీసుకోవాల్సింది. అయితే అదే 6వ భావాధిపతి శుక్రుడు 11వ స్థానంలో విశాఖ నక్షత్రంలో కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ ఈ భావానికి సంబంధించిన రాహుకర్మ కూడా వచ్చింది. రాహుకర్మ అంటే ఏంటంటే ఈ ఐఏఎస్ గాని ఐపీఎస్ ఇలాంటి వాటికి, సిబిఐ ఇలాంటివన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ అవి. కాబట్టి రాహుకర్మను తీసుకునేసింది. 6వ భావాధిపతి శుక్రుడు రాహుకర్మను తీసుకునేశారు. ఈ 6వ భావాధిపతి వెళ్లి 11వ భావంలో ఉండడం వల్ల ఏంటంటే కుజునిక కర్మ కూడా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ రాహుకర్మ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చోట మన కుజకర్మ కనెక్ట్ అయింది, రాహుకర్మ కనెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ రెండోది ఏమిటంటే 10వ భావాధిపతి ఎవరు చూద్దాం. ఈ 10వ భావాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు, 12వ భావంలో ఉన్నారు. మన సూర్యకర్మ గురించి చెప్పేటప్పుడు అనేక వీడియోలు చెప్పాను నేను. 1, 6, 10, 12 లేదా కేతు. అంటే ఎట్లా 1, 6, 10 1, 6, 10 కేతు ఇలా కనెక్టివిటీ గా ఉంటే వారు జస్ట్ అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ 10వ భావాధిపతి ఎవరు, ధనులగ్నానికి 10వ భావాధిపతి బుధుడు 12వ భావంలో కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ 10, 12 కనెక్టివ్ ఏర్పడింది. అంటే సూర్యకర్మ వచ్చేసింది. జస్ట్ అలాగా చూడొచ్చు మనం జాతకంలో. ఇది రియల్ జాతకం, ఇది మనం చెప్పేది. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయినారు కూడా. సరే, అయితే బుధుడు ఏ నక్షత్రంలో కూర్చున్నారో కూడా చూద్దాం. బుధుడు తీసుకున్న నక్షత్రం అనురాధ. అనురాధ, అశ్విని, ఆశ్లేష, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. ఈ 4 నక్షత్రాలు డిఎన్ఏ కనెక్టివిటీ చెందిన నక్షత్రాలు. అంటే 10వ భావాధిపతి ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోయి కూర్చున్నారు, 12వ భావంలో కూర్చుని అక్కడికే సూర్యకర్మ ఒకటి వచ్చింది. మళ్ళీ డబుల్ సూర్యకర్మ పొందడానికి బుధుడు తీసుకున్న నక్షత్రమే కూడా ఏమిటంటే అనురాధ నక్షత్రము. అది కూడా సూర్యకర్మ నక్షత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి ఓకే అయింది. అంటే కుజకర్మ వచ్చింది, సూర్యకర్మ వచ్చింది, రాహుకర్మ కూడా వచ్చేసింది. ఇంతవరకు ఓకే.
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? శనికర్మ ఏమైనా ఉందా అనేది కూడా చూడాలి కదా. శనికర్మకు బలంగా ఉండాలి. శనికర్మ ఇక్కడ మనకి రాశిపడి నక్షత్రమే శనికర్మగా వచ్చేసింది. బాగా కనెక్ట్ అవసరం లేదు. రాశిపడి నక్షత్రమే శనికర్మ కూడా కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత బుధకర్మ ఉందా చూడాలి. బుధకర్మం తెలియజేసే భావం ఏది? 4వ భావం, 4వ భావాధిపతి. ఓకే, ఇప్పుడు ఈ లగ్నం నుంచి 4వ భావాధిపతి ఎవరు? గురువు. గురువు ఎక్కడ కూర్చోన్నారు? 9వ స్థానంలో ఉన్నారు. అంటే 4వ భావాధిపతి 9లో కూర్చున్నారంటే ఈ 4 బుధుని యొక్క కాంబినేషన్ 4వ భావాధిపతి 9లో ఉన్నారంటే ఇక్కడ హ్యాపీగా మీకు మళ్ళీ రాహుకర్మ వచ్చేస్తుంది. యాక్చువల్ గురువుకే రాహుకర్మ ఉంటుంది. అయితే గురువు ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారో చూడాలి. ఉత్తర నక్షత్రంలో కూర్చోన్నారు. 4వ భావాధిపతి గురువు ఎక్కడ కూర్చున్నారు? ఉత్తర నక్షత్రంలో కూర్చున్నారు. ఉత్తర నక్షత్రం బుధకర్మ. ఇక్కడ ఒక బుధకర్మ 4వ భావాధిపతి 9లో వెళ్ళి బుధకర్మ తీసుకున్నారు. ఆల్రెడీ ఇతను పుట్టినటువంటి 2 కర్మలు అంటే లగ్నా పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని బుధకర్మ ఉంది. అంటే ఇన్ని కర్మలతో కూడినటువంటి జాతకము ఒక ఐఏఎస్ ని చేసింది. అప్పుడు ఇక్కడ కాంబినేషన్ ఏమిటంటే 1, 4, 6, 9, 10, 11, 12 ఇన్ని కాంబినేషన్లు ఒక జాతకంలో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయి వారి కర్మారిష్టి గాని సూర్యకర్మ, కుజకర్మ, బుధకర్మ, శనికర్మ, రాహుకర్మలు తీసుకుంటారో వారి కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ఐపీఎస్ ఉంటారు, ఒక సిబిఐ ఉంటారు, తర్వాత వచ్చి అడ్మినిస్ట్రేటర్ గా ఉంటారు. ఇవన్నీ కూడాను మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే దీనికంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ మీద మనం చెప్తాం. ఈ ఫార్ములా ఈ యొక్క మేల్ కి సంబంధించినటువంటి వారికి ఒక్కరికైనా అంటే కాదు, వేల లక్షల మంది అయి ఉంటారు. ఎక్కడ? ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ లో ఉన్నటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ అని వస్తే చాలు, దాంట్లో ఉన్నటువంటి వారికి ఈ కర్మలను కంపల్సరీగా మనం కనెక్ట్ చేసి చూసినప్పుడు 6, 10 భావాలతో భావాధిపతితో ఈ యొక్క కనెక్టివిటీ కానీ ఉన్నప్పుడు వీరికి ఐఏఎస్ అయ్యే యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని తీసుకొచ్చి మీ ముందర ఎందుకు పెడుతున్నా అంటే దయచేసి మీ బిడ్డల యొక్క జీవితాలని మామూలు ట్రెడిషనల్ గా వెళ్ళి మా జాతకములో మా బిడ్డల జాతకంలో ఏమి రాసింది, ఏమవుతాడు అని రాసిందని అడగండి. మా అబ్బాయి జాతకంలో కానీ మా అమ్మాయి జాతకంలో వారు ఏమిగా ఎదగడానికి పర్మిషన్ ఇచ్చింది అని అడగండి. అలా అడిగినప్పుడు వారు ఏం చేస్తారంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అయితే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పగలరు. నాకు తెలిసినంత వరకు నేను అన్ని చూసేసాను. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ తెలుసు, నాకు న్యూమరాలజీ తెలుసు, ఫార్మిస్ట్రీ తెలుసు, అనేక శాస్త్రాలు, వాస్తు ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత అయితే కామన్ గా అందరికీ సమానమైనటువంటి సమాచారాన్ని మనం అందించాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజర్ గా షైన్ అవుతూ వస్తున్నాం. అంతేగాని ఆ ఆస్ట్రాలజీలు ఏమీ తెలియకుండానే ఒకేసారిగా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ రాలేము. ఎందుకంటే దాంట్లో కూడా బేసిక్స్ ఉంటాయి మనకి, అవన్నీ తక్కువేం కాదు. కానీ దాన్ని ఉపయోగించే విధానము అది సరిగా తీసుకెళ్ళట్లేదు మనల్ని. అందుకని నేనేం చేస్తున్నా, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చెప్పే ఏ విషయమైనా కానీ ఆ విషయం ప్రపంచానికి అంతటి కూడా ఒకేలాగా ఉండేటట్లుగా ఉండాలి, అందరికి అవైలబిలిటీలో ఉండాలి, అందరికి వర్తించాలి. అది అలా వర్తించినప్పుడు అది శాస్త్రమే కాదు నిజం చెప్పాలంటే. అలాగని మేము ముహూర్తాలు పెట్టము, లేకపోతే ఇంకొకటి పనులు ప్రిడిక్షన్ చెప్పడము, రేపు ఇది అవుతుంది, ఎల్లుండి ఇది అవుతుంది, ఈ దిక్కులో నుండి వస్తారు, ఆ దిక్కులో నుండి వస్తారు, మీరు ఇది చేయండి గొప్ప వాళ్ళు అయిపోతారని చెప్పము. కాకపోతే మీ జాతకంలో ఏమైతే మీ ప్రకృతి మీరు చేసినటువంటి కర్మ, ఆగమ సంచిత ప్రారంభ కర్మల ద్వారా మీరు పొందినటువంటి పర్మిషన్ జాతకం ద్వారా ఏమైతే మనకు అందిస్తుందో దాంట్లో పాజిటివ్ ఇవి, ఇది నెగిటివ్. అయితే ఎప్పుడు పడితే అప్పుడు పొందేదానికి లేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ ఎవరైతే తీసుకుంటారో వారు మాత్రమే ఉన్నత స్థాయికి వస్తారు. ఎప్పుడో జరగబోయే విషయాలను ఇప్పుడు అడిగి అది అంతటి వరకు వెయిట్ చేసేది కాదు. మనం ఈ సమయంలో ఏం చేయాలి, మనం చేయాల్సిన పని కరెక్ట్ గా చేయగలిగితే దాని ఫలితం ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుంది. మనం చేసినవన్నీ తప్పులు చేసేసి దాన్ని సరిదిద్దాలని ఈ ప్రకృతికి వ్యతిరేకంగా, ఈ యొక్క విధి తలరాతకు వ్యతిరేకంగా పరిహారాలు చేసినంత మాత్రాన మీ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు మారవు. అయితే కనబడే ఏ గ్రహం గాని మన జీవితంలో మనకు అది ప్రభావితాన్ని చేయదు. కనబడకుండా ఉన్నటువంటి శని గ్రహం ఇక్కడ ఉందంటే శని పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఇక్కడ కుజుని యొక్క ప్రభావం పనిచేస్తా ఉందని చెప్తాం.
ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కాబట్టి ఈ రోజుకి మనం ఈ తెలుసుకున్న అంశం ఏమిటంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, సిబిఐ, మిలిటరీ, ఆర్మీ, అలాగా గొప్ప గొప్ప పోస్టుల్లో ఉన్నటువంటి వారందరూ, అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి వారందరికీ ఎలాంటి జాతక అమరిక ఉండాలనేది ఒక మంచిగా ఇది చేసుకుని చూపించాను. అలాగే ఇంకా 2-3 జాతకాలు కూడాను నేను తెలియజేస్తాను. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మీ బిడ్డల జాతకంలో ఇలాంటి అమరిక ఉందో చూడండి, ఇప్పుడే చూడాలా. అంతా అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశామండి, డిగ్రీలు చదువుతున్నాడండి, కానీ మీరు చెప్పినవన్నీ ఉన్నాయండి, ఇప్పుడు వెనక్కి రావాలంటే ఆ యొక్క కాలం అంతా వృధా అయిపోతుంది. 10th క్లాస్ కి చూసేసి మీకు తెలియనప్పుడు ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్ని చక్కగా మీరు అప్రోచ్ అయ్యి తెలుసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. శుభం.